are injurious to health. It causes cancer. నన్ను పిలిచి లేపచ్చు కదా. ఎన్నిసార్లు పిలవాలి? నీ పక్కనే కదా ఫోన్ అలారం కొడుతోంది. ఎలా వినపడుతుంది? తెల్లవారులు ఫోన్ చూస్తేనే కదా ఉంటావు. లేదమ్మా, నిన్న నేను చదివాను. చదివేసరికి లేట్ అయిపోయింది, అందుకే పడుకున్నాను. పెద్ద చదువరి. నీ చదువేమిటో హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్లో చూశాను కదా. అదలా పడై. మ్యాథ్స్లో 80కి 52, ఫిజిక్స్లో 60కి 38. నన్ను తిట్టేలా చేయకు. అదెలా? చదవాలి అనుకున్న వాళ్ళు తెల్లవారుజాము లేచి చదువుతారు. ఇలా చదివితే +2 అయిపోయిన తర్వాత ఏ కాలేజీలో అడ్మిషన్ దొరుకుతుందనుకుంటున్నావు? మీ నాన్ని వాళ్ళ ఫోన్ చేయనివ్వు. 24 గంటలు ఫోన్లోనే ఉంటున్నావని చెప్తా. అదెలా? చదువుకునే వయసులో మీ నాన్న నీకు ఫోన్ కొనిచ్చారు. మీ నాన్నకి తెలియదు కదా 24 గంటలు నువ్వు దాంతోనే ఉంటావని. లేదమ్మా, నిన్న ప్రామిస్గా చదువుతూనే ఉన్నాను. ఊరికే ఏడుస్తూ కూర్చోక స్కూల్కు బయలుదేరు. ఏంటమ్మా అక్కడ గొడవ?
మనం చిన్నప్పటి నుంచే ఎక్కువ స్ట్రెస్ని ఫేస్ చేస్తున్నాము. ఎందుకు అలాగంతా జరుగుతుంది? నేను మీకు ఒక కథ చెప్తాను. ఒక ఊర్లో ఒక కుర్రాడు ఉన్నాడు. చాలా టాలెంట్ అయినోడు, చాలా అందమైన కుర్రాడు. అమ్మా నాన్న జాబ్ గురించి బయటికి వెళ్ళిన ఒక రోజు ఆ పిల్లడు ఏం చేశారంటే రవేకా ఆగు. ఏయ్, టిఫిన్ తిని వెళ్ళవే. రబేకా, నాకేం వద్దు. మ్యామ్, రిబేకా స్టీఫెన్ చూడటానికి ఎవరో వచ్చారు. రెబేకా స్టీఫెన్? రెబేకా?
ఈరోజు కూడా అమ్మతో గొడవేసావా? నేనేం చేసినా అమ్మకి ఇష్టం లేదు. కొంచెంసేపు టీవీ చూస్తే తప్పు. ఇష్టమైన సాంగ్ కి వాల్యూమ్ పెంచినా, స్కూల్ వదిలేసి లేట్గా వచ్చినా కూడా దానికి అన్ని తప్పులే. లేవటం లేట్ అయితే దానికి కొడుతున్నారు, తిడుతున్నారు. విని విని విసుగైపోతుంది. లాటరీ 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 కావాలా పాప? లాటరీ తీసుకుంటావా? తీసుకో. 10 కోట్లు తీసుకుంటారా మీరు? లాటరీ లాటరీ 10 కోట్ల లాటరీ. +2 అయిపోయిన తర్వాత దూరంగా ఎక్కడికైనా హాస్టల్కి వెళ్ళాలి. అప్పుడైనా ఫ్రీడమ్ దొరుకుతుంది కదా. నువ్వు కిందనేసిన లంచ్ మన ఆనందికి ఇచ్చిండొచ్చు కదా, తనైనా తినుంటుంది. వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత తను పాపం తను అన్నీ ఒంటరిగానే చూసుకుంటుంది. లేకపోతే అది అరుణ్ దగ్గర ఇచ్చిండొచ్చు. నాన్న చనిపోయిన వల్ల అన్నం గురించి ఆడికి తెలుసు. ఇదంతా నేనెందుకు చెప్తున్నానంటే, ఇక పైన లంచ్ చేయడానికి ముందు వాళ్ళ గురించి కొంచెం ఆలోచించడానికి. నేను చెప్పపోతే కూడా నీకు ఇదంతా తెలిసిన విషయమే కదా. రా వెళ్దాం. అయినా నువ్వు అమ్మ ఇచ్చిన అన్నాన్ని అలాగే వేసి ఉండకూడదు. ఎందుకంటే దీనికి పైన హాస్టల్కి వెళ్తే అమ్మ భోజనాన్ని మిస్ చేస్తావు కదా. నువ్వే కదా ప్రబీక స్కూల్ మ్యాగజైన్లో ఆకలితో బాధ అని తెలుగులో ఒక కవిత రాశావు. అమ్మ మాట్లాడేదంతా నీకు డిస్టర్బెన్స్గా ఉంది కదా. ఆ పిల్ల బాగుంది కదా, ఆ మెనూ చూపించు. ఏం కావాలో ఆర్డర్ ఇవ్వండి. ఏదైనా ఆర్డర్ ఇవ్వరా? ఏంట్రా మావ తిందాం? చెప్పండి, ఆర్డర్ ఇవ్వండి. నీకేం నాకు కావాలి చెప్పు, త్వరగా చెప్పు. అది చాలు కదా. అలాగే. హలో, ఈ పిల్ల అదిరిపోయిందిరా మనోజ్. అవునవును. కొబ్బరి పండు చూడటానికి భలే లేతగా ఉంది. ద్రాక్ష పండులాగా ఉంది. చూడడానికి భలే ఉంది కదా, భలే ఫిగర్. వెళ్దాం. వెళ్దాం. ఏంట్రా ఏంట్రా వెళ్ళిపోతున్నారు? ఏ ఆడపిల్ల అయినా ఇంటికి టైంకి రాకపోతే అందరు టెన్షన్గానే అవుతారు. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలాగుందని తెలుసు కదా. డ్రెస్ కొంచెం సరిగా లేకపోతేనే, బ్రాస్ టిప్ తెలిస్తేనే తప్పుగా చూసిన మగాళ్ళు ఇక్కడ చాలా ఎక్కువ. ఇలాగుండి తప్పుడు లేట్ అయితే అమ్మ మనల్ని తిట్టడం మన మీద కోపంలో కాదు, అది మన మీద ఉన్న ప్రేమలో. ప్రబీక, తప్పు మన మీద ఉన్నా కూడా అమ్మ చెప్తే కూడా మనం అక్సెప్ట్ చేయలేము. మన ఏజ్ అలాంటిది.
తర్వాత మనం చెప్పిన కోపమైన రిప్లై, ఇదంతా అమ్మ దగ్గర తప్ప వేరెవరి దగ్గర చూపించడానికి అవుతుంది కదూ? మన ఇప్పుడున్న ఏజ్కి అమ్మ క్యారింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. మేబీ అది మనకి ఇరిటేషన్గా ఉండొచ్చు. కళ్ళు ఉండేటప్పుడు కళ్ళు యూస్ తెలియదని చెప్తారు కదా, మన అందరి అమ్మలు కూడా అలాగే. బాగా చదువుతూ ఉండేదాన్ని, నీకు ఈ ఫోన్ దొరికింది వల్ల కదా ఇలాగయ్యావు. అమ్మ చెప్పిందిలో ఏ తప్పు? నువ్వు నా ఇంటికి వస్తాను, నాతో మాట్లాడితేను కంప్లీట్గా దాంట్లో కదా ఉన్నావు. ప్రవేక, నువ్వు మాట్లాడుకుంటూ ఉండేటప్పుడు ఇంట్లో ఒంటరిగా నువ్వు ఉండేటప్పుడు మీ అమ్మ గురించి ఏదైనా ఆలోచించావా? రెబేకా, ఇది తాగమ్మా. తాగు తల్లి. నువ్వు ఇంతవరకు ఏమీ తినలేదు. ఈరోజు తెల్లవారు ఏదైనా తిన్నావా? అయితే అమ్మ కూడా తినుండ్రు. అమ్మ అంటే అలాగే. టైమ్ ఇస్ గెటింగ్ లేట్, ఐఎమ్ గోయింగ్. అమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడు. ప్రబేకా, ప్రబేకా, అమ్మా, ఏం కాదమ్మా, నయమైపోతుంది. ఎందుకు బాధపడుతున్నావు? నేనున్నానుగా. ఏం కాలేదమ్మా, త్వరగా నయమవుతుందిగా. నువ్వు నిద్రపో. మధురాతి మధురం నా కన్న తల్లి గుడిలోనే హరిరి ఆ రోజులన్నీ ఎట్టో వెళ్ళిపోయి. మధురాతి మధురం నా అణవారి హరిలోనే హరిరి ఆ రోజులన్నీ ఎట్టో వెళ్ళిపోయి. ముళ్ళున్న పువ్వులు మనవారి మాటలు ఈదలోతు తాకిన చెడు కాదని పుడర్థమాయి. మధురాతి మధురం నా కన్న తల్లి గుడిలోనే హరిరి ఆ రోజులన్నీ ఎట్టో వెళ్ళిపోయి. హలో, నేను మిషిబాన్ మాట్లాడుతున్నాను. నేను ఒక కథ చెప్పినా, నేను ఇప్పుడు చెప్పబోయేది ఒక చాలు, చిన్న చాలు, చాలు, నేను చెప్తాను. చెప్పు. ఏం చెప్పాలి? అప్పుడు మనం ఎక్కడ వదలం? ఇప్పుడు మనం ఒక చిన్న పాప స్టోరీ విందాం రండి.
గొడవ ఇప్పుడు అయిపోయిందేంటి? రబేక, నిన్ను కొట్టాను కదా, ఎక్కువ నొప్పి పెట్టిందా? సారీ అమ్మా. ఫోన్ యూజ్ చేయడం తప్పని నేను అనడం లేదు. దానికంటూ ఒక టైం ఉంటుంది. చదువుకునే పిల్లలకి ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడున్న పిల్లలకి ఫోన్ అవసరమే. అది నాకు తెలియక కాదు. చదువుకోవడానికి, తెలివిని పెంచుకోవడానికి అది అవసరమే. తెలివితో ఆలోచించి యూజ్ చేస్తేనే మంచి విషయాల్ని గ్రహించగలం. ఆపదల్లోంచి మనల్ని మనమే కాపాడుకోవాలి. మొబైల్ లోకంలో మనం చూసేవి, వినేవి అన్నీ నిజమని నువ్వు అనుకోకూడదు. నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నప్పుడు, నా మీద కోపగించుకుంటున్నప్పుడు ఈ అమ్మ తట్టుకోలేకపోతుందమ్మా. ప్రేమ ఉండబట్టే కదా నిన్ను తిడుతున్నాను, కొడుతున్నాను. మధురాతి మధుర నా కన్న తల్లి